బాబాయ్ గారు దాదాపు 10 రోజుల పైగా విజయవాడ చుట్టుపక్కల వరదలతో అతలాకుతలం అయింది. ఒక పక్క నాయకులు సీఎం, అటు పక్కన ఉన్న పేటీఎం బ్యాచ్ కానీ, ఇటు పక్కన ఉన్న వైసీపీ నాయకులు కానీ చేస్తున్న హంగామా ఏమంటారు? అసలు ఓవరాల్గా ఏమంటారు దాని గురించి? అలా అంటారా? వారాహి వారికి నమస్కారం. ముందుగా చంద్రకాంత్ గారు 12 రోజుల 15 రోజుల ఈ వరద మొదలయ్యి అసలు స్టార్ట్ అయ్యి 31వ తారీఖు ఇప్పటి వరకు అసలు రిలీఫ్ లేదు కదా. 31, 4, 10, 15 రోజులు, 11 రోజులు. ఈ 11 రోజుల్లో తెలుగుదేశం నాయకులు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కలిసి వద్దన్నా కూడా ఎత్తుకెళ్ళి ప్రజలకి నీళ్ళలో మునిగి మరీ ఎత్తుకెళ్ళి బొడ్లోతు నీళ్ళలో కూడా ప్రజలకి సాయం చేస్తున్నారు. అది మొత్తం ఆల్ ఆంధ్రప్రదేశ్ టీవీలన్నీ ఆల్ ఇండియా టీవీలకి పంపించేస్తుంది. ఆల్ ఇండియా టీవీలు వరల్డ్ న్యూస్ పంపిస్తుంది. గిన్నీస్కి ఎక్కారు తెలుగుదేశం వాళ్ళు మంచిగా చేసుకుంటున్నారని. ఇది ఒక బిట్ అండి. ఇప్పుడు ఏమన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఎదవల పోగా మిగిలిన ముగ్గురిని జనం ఇరగబడి తంతారు చంద్రకాంత్ గారు. దానికి కారణం ఏంటంటే అసలు ఒక్కొక్కడు సింగనగర్లో మాట్లాడుతున్నారు. ఈ టైంలో చంద్రబాబు గారికి అమ్మట్టి ఈ రకంగా మాకు అన్నీ అందిస్తున్నాడండి, ఈ రకంగా మన ఎంపీలు విజయవాడ, ఇంకా ఇతర జిల్లాల మంత్రులు, ఇతర జిల్లాల ఎంపీలు, ఇతర జిల్లాల స్టేట్లో ఉన్న వాళ్ళందరూ ఈ రకంగా తీసుకొచ్చి ఇక్కడ సాయంతో పంపిస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి బతుకుదైల సన్నాసి, ఎదవ, కుక్క, నక్క అని ఆడోళ్ళు తిట్లు, మగోళ్ళు తిట్లు. కొంతమంది అయితే అమరావతిలో నిన్న నా కొడుకుని రమ్మని కాళ్ళు నరికెత్తామన్నారు. ముసలాయన పెద్ద ఆయన, నాకంటే బాగా పెద్ద ఆయన కూడా ఎప్పుడు టీవీల్లో మాట్లాడతాడు. ఆయన పక్కన ఆయన ఫ్రెండ్ అనుకుంటే ఎవరో అమరావతి మునిగిపోయిందని అల్లరి చేయటం అవన్నీ ఎందుకండి. మన 1952 ఎప్పుడు కట్టింది అది బ్రిడ్జి, నాకు ఐడియా లేదండి, డేట్ చెప్పలేను. మన కృష్ణమ్మ తల్లి బ్యారేజీ ప్రకాశం గారు, దానికి కూడా పెట్టేశారుగా టెండర్. అది ఆ పడవల మట్టికి అవి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రంగులేసి ఉండటం వల్ల, ఆ చెప్పిన పేర్లు ఎవరో ముగ్గురు పేర్లు చెప్పినందువల్ల అవి వాళ్ళ ఇవ్వటం కంపల్సరీ 100కి 100 అనుమానం పడాల్సిందే. ఎందుకని ఇప్పుడు సీఎం గారు మొదట్లో అనుమానం పడలేదు, ఇప్పుడు పవన్ ఎందుకు అనుమానం వచ్చిందంటారు? గతంలో ముందు వాళ్ళు కామ్గా బ్రిడ్జిస్ అవన్నీ వాళ్ళ చంద్రబాబు గారు ఇల్లు మునిగిపోతుందని లాకులు ఎత్తాడు, ఇవన్నీ మాట్లాడుకోకుండా ఉంటే అది ఎన్నాళ్ళు పట్టేదో. వాళ్ళు నోరు జారి వీళ్ళకి మైండ్కి బొలిపిచ్చారు కరెంటు. ఓరి బాబా, మేమే రాయిని గుద్దిచ్చింది, ఈ అమాయకులారా మీరు ఇవి ఎప్పుడు తెలుసుకుంటారా, మా సన్నాసత్వం, మా యదవ పనులు, మా దుర్మార్గాలు మీరు ఎప్పుడు తెలుసుకుంటారని వాళ్ళు ఇంటిచ్చారు. ఇంటిచ్చేదానికి ఈలోపు ఎవరో ఈ ముగ్గురిని నిన్న అరెస్ట్ చేశారు కదా, ఎన్టీఆర్ గారు భవనం బాడగొట్టిన వాళ్ళని, అదేది మంగళగిరిలో పార్టీ ఆఫీస్ పగలగొట్టిన వాళ్ళని, దాంట్లోంచి కూడా లీక్ అయిపోయినాయి. పోలీసు వాళ్ళు మొదలెడితే ఒకళ్ళు కాదుగా, నీళ్ళు అవుతారుగా, కొడతాం మొదలెడితే కక్కేశారు. ఆ బోట్లు కాంట్రాక్ట్ పెట్టు తిప్పుకునేదాన్ని నందిగాం సురేష్ అని ఆల్రెడీ సోలింగ్ పేపర్ టీవీకి ఇచ్చేస్తే కప్పెట్టేదే ఉందండి. అది అలా పక్కన పెట్టి ఇంకో విషయం చెబుతానండి. ఇప్పుడు 74 ఏళ్ళు వచ్చినాయి. 74 ఏళ్ళు వచ్చి నిన్న అదేదో బందర్ నుంచో ఎక్కడ అటు నర్సాపురం నుంచి ట్రైన్ వస్తుంటే బుడమేరు కట్ట మీద నుంచున్న ట్రైన్ రైల్వే ట్రాక్ మీద ఇంత ఏసమన్నా బెసికాడ చంద్రబాబు నాయుడు ఇట్టాని కూడా అనలా, బెదర్లా. చిన్నప్పుడే ఏదో మాటలు చెబుతా పిల్లలు నవ్వుతా ఊదేవాళ్ళు, కళ్ళల్లో బెదిరేవాళ్ళం. అది కూడా లేదు ఆయనకి. అంత గుండె ధైర్యంగా, అంత నిబ్బరంగా ప్రజలు సేవ చేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారు, ఒక వరద వచ్చిందన్న మాటే కానండి, పాలు, పెరుగు, నెయ్యి, ఎన్నపోస అన్ని రకరకాల టీ పొడి, కాఫీ పొడి, పొళ్ళు, ఇంకేంటి కాయలు తింటాకి బియ్యం, మంచి బాటలు ఈ రకంగా ఇస్తున్నాడండి చంద్రబాబు గారు. అని ఈ రకంగా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ జిల్లాకి చూసినా, అదే పిఠాపురం పవన్ కళ్యాణ్, మళ్ళీ అటు గోదావరి సైడ్కి వెళ్ళిపోయారు. అప్పుడే మళ్ళీ శ్రీకాకుళం కొట్టుకుపోతుందని వాళ్ళ వార్తలు, మళ్ళీ అటు వెళ్ళాడు చంద్రబాబు గారు. అసలు వీళ్ళకి నోరుందా? అన్నమైన తినేది గడ్డ. అయితే ఇప్పుడు ఎన్నడో లేని విధంగా వరద అయితే బాగా భారీగా వచ్చింది. కరకట్లమ్మడు కూడా ఎమ్మెల్యేలని, మంత్రులు, ఇన్ఛార్జీలు పెట్టి మరి ఎందుకు చేయాల్సి వచ్చింది అంటారు? ఎవరి మూలాన ఈ పద్ధతి వచ్చింది అనుకున్నారు? వీళ్ళు ఎక్కడన్నా తెగదే జనం కొట్టుకుపోతే చంద్రబాబు గారు వచ్చాడు, కొట్టుకుపోయి చంద్రబాబు గారు గవర్నమెంట్ వస్తే ఏదంటారు కదా, ఒకప్పుడే వానలు రాలేదని ఏడ్చారు, ఇప్పుడే ఎక్కువైనాయి అని ఏడుతున్నారని ఈ అమ్మ నాలుగా తాడిపట్టారు తప్పుల్లో. అట్ట మాట్లాడొచ్చండి. వాన వస్తే ఒక నేరమా?
వాడు రాకపోతే ఇక నేరమా. చంద్రబాబు నాయుడు గారి ప్రాముఖ్యత ఏముందంటారు? అది నేచురల్ వచ్చేదే కదా, దాంట్లో అది ప్రకృతి వైమల్యం. మరి చంద్రబాబు నాయుడు పేరు ఎందుకు చెబుతున్నారు వీళ్ళు? ఈ అన్నం తినే మనుషులు అయితే ఆ నోరైతే అనరు, గడ్డి తినే మంద కాబట్టి ఆ పోగా ముగ్గురు నలుగురు ఉన్నారుగా. ఈ పేరున్నాని గాడు ఇంకా నోరు మీయలేదండి, వీడు వాగుతానే ఉన్నాడు. ఈ చంద్రబాబు గారి దృష్టికి ఎప్పుడు వస్తాడో నాకు అర్థం కావట్లేదు. ఈ బందరోడు అంబటరాంబాబు తగ్గించాడా, ఆడు వాగుతున్నాడా? మొన్న కూడా అన్నాడుగా, అమరావతిని ముంచడానికే చేశాడు. అసలు అమరావతిలో నీళ్ళు సుక్కలేదు, రోడ్ల మీద బైకులు వేసుకుని ఆయన రోడ్డు మీద నుంచి బైక్ మీద కాలేసి హ్యాండ్లు పట్టుకుని మాట్లాడాడు. మరి నీళ్లుంటే ఆయన బైక్ మీద రోడ్డు మీద ఎందుకుంటాడు? సిఆర్డీఏ రోడ్డు మంతిని సత్యనారాయణ ఇల్లు అన్నీ దాటేసినాక ఆ డౌన్ దిగినాక సిఆర్డీ రోడ్డు వేశారు హైకోర్టుకి. మరి హైకోర్టు ఎట్లా పనిచేస్తుంది? ఆ జడ్జీలకి తెలియక వెళ్తున్నారంటారు హైకోర్టుకి. అదేంటి సీఎం అదేది సెక్రటరేట్ మందడం ఎలగప్పుడు ఎందుకు వెళ్తున్నారంటారు? ఏంటండి చంద్రబాబు నాయుడు గారు నిజంగానే వరద వచ్చిందని చెప్పి పారిపోయి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడా? ఏ తప్పుడు ఎదవ అన్నాడు? తప్పుడు తప్పుడు అన్నం తిన్నారు, గడ్డి తిన్నారు, తప్పుడు. వైసీపీ పేటీఎం బ్యాచ్ అంతా కోడేకి వస్తుంది కదా. అసలు రేపు పొద్దున్న భవిష్యత్తులో వీళ్ళకి పుట్టగతులు ఉంటాయా? వీళ్ళ ఒలికిళ్ళు వీళ్ళ దినం ఒలికిల్లో వాన కురిసే టైంలో చేస్తారా వీళ్ళ దినం? ఎవరు మంచిలు కూడా తాగే టైంలో చేయరా వీళ్ళ దినం? వాసన వచ్చే పీనికలు ఉన్నసారి చేస్తారా? ఈ నోరు పారేసుకుని ఎదవలు దినం తప్పుడు ఎదవలు. ఏంటండి ఆ మాటలు చంద్రకాంత్ గారు? అసలు ఏ రకంగా ప్రజలు చంద్రబాబు నాయుడు మాకు బాగా చేస్తున్నాడండి అని. రేపు ఆ సింగనగర్ చుట్టుపక్కల, ఆ బుడమేర చుట్టుపక్కల బైకులు మునిగిపోతే వాటికి ఇన్సూరెన్సులు కూడా. మళ్ళీ కార్లేమో కొన్ని కార్ల కంటే సామాన్లు దొరకమంట, కంపెనీ వాడు ఇవ్వాలంటాయి. వాళ్ళ అండర్లో వాళ్ళు పెట్టుకుంటారు, బయటకు అమ్మితే వాళ్ళ కంపెనీ డౌన్ అయిపోద్దని వాళ్ళతో కూడా మాట్లాడి రిపేర్ చేపిస్తా అన్నాడు. ఇంకోట చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పనులు చేస్తున్నాడండి ఈ వయసులో. వరద వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది? మున్నేరు నుంచి కొల్లేరు వెళ్ళాలి. కొన్ని ఆక్పేలు జరిగినాయండి, అవి మనం అంటానికి సరిపోము. ఇప్పుడు మీ గుమ్మం ముందు నేను బైక్ పెట్టుకుని నేను ఎలా మాట్లాడతాను? అలాంటి కొన్ని ఆక్పేలు చేశారు. సరే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సరం ఇచ్చారు లండన్ పోవడానికి. పనికి ఇటు వచ్చి 2-3 సార్లు తిరిగాడు. ఆడేదో 4 మాటలు చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమన్నా నాకు 5 ఏళ్ళు కావాలని అడుగుతాడు. మరి 5 ఏళ్ళు ఇస్తారంటారా? ఏంటది? పాస్పోర్ట్ అంట. అదేది మన అదే హైదరాబాద్లో ఏంటి జైలు, అది చెర్లపల్లె, దానికి ఇస్తారు. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు తీసుకోమను. ఇక లండన్ లేదు, ఏమి లేదు. ఆ బొత్త సత్తిగాడు వచ్చాడు, ఐజానగర్ వాడు. అంటే వాళ్ళు ఊరి పేరు ఎత్తుమంటే కామన్గా మాట్లాడాం కానీ ఆ ఏరియాని విమర్శించి కాదు. తొత్త అన్నాడు, ఆడవాళ్ళు రివర్స్ అయ్యారు. దోకముడికి ఈ పేరు నానిగాడు గుడిగాడు వెళ్ళాడు, కోడిగుడ్లతో కొట్టారు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైపోయాడో తెలియదు. ఆ ఉన్న ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి దండం పెట్టాలిరా, చెర్లపల్లిలో కూర్చొని ఇంకో 4 తోడు కలుపుకోమను. నందిగా సురేష్ వెళ్ళిపోయాడు. ఇంకెవరో 2-3 కోసం గేలం వేశారు, దొరుకుతారు, తప్పదు. ఈ రకంగా పాపం మహానుభావుడు ఎన్టీఆర్ ఏ స్థాయిలో ఎప్పుడు ఏ ముహూర్తాన్ని బ్రహ్మముహూర్తాన్ని స్థాపించాడో. తెలుగుదేశం ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా ఆదుకుంటుందంటే అమెరికా నుంచి ప్రశంసలు మంచి మాటలు వస్తున్నాయి. కెనడా, లండన్, ఇంగ్లాండ్ ఇతర దేశాల వాళ్ళు కూడా ఎంతో మెచ్చుకుంటున్నారు. ఈ అమ్మ ఇంత బాగా చేస్తున్నాడు ఏంట్రా చంద్రబాబు, ఏమొచ్చింది వీరికి భయం బత్తి లేకుండా నేళ్ళు అంటున్నారు. ఇంకేం కావాలి? చెంచాతగా అన్నం తినిపించాలా వైఎస్ఆర్ ఎదవలకే? కొంచెం చెప్పండి, అట్టా కూడా తినిపిస్తాడు చంద్రబాబు. తప్పుడు ఎదవలు. ఒక బీజానికి ఒక రక్తం పంచుకు పుడితే ఆ మాటలు అనకూడదు. నేనైనా మీరైనా కళ్ళు పోతాయి చంద్రకాంత్ గారు, కళ్ళు పోతాయి. అలాగే చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ కనుక వాళ్ళు అనుకున్నది సాధించినట్టయితే, ఇప్పుడు ఉన్న అభియోగాలను బట్టి సాధించగలిగినట్టయితే రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటారు? కొన్ని లక్షల పశువులు నాశనం అయిపోయాయి, కొన్ని లక్షల జనం నాశనం అయిపోయేవాళ్ళు, చచ్చిపోయేవాళ్ళు. మా దివసేమ సాగర్ సంఘం కలిసిన చాటుకి వెళ్ళిపోయి కొట్టుకుపోయి, ఆ సముద్రం ఏమో ఇటుతోయ్యా, ఈ కృష్ణం అడుతోయ్యా మధ్యలో ఉండిపోయేవాళ్ళు. శవాలు అయిపోయింది, అందులో ఉబ్బిపోయి. 1977 నవంబర్ 18న వచ్చిన దివసేమ తుఫాను మీద 10 అంతలు పెచ్చుండేది జనాభా నష్టం, గేదెల నష్టం. పొలాలంటే నాశనం. గుంటూరు జిల్లా మొత్తం అటు తుడిచికెళ్ళిపోయి నిజాంపట్నం రేవులో కలిపేది, కృష్ణా జిల్లా అటు తీసుకెళ్ళిపోయి బందర్ రేవులో కలిపేసేది. ఈ దెబ్బతో పేరు నేను కూడా దాంట్లో కొట్టుకుపోయేవాడు, దైత్యం వాళ్ళిపోయేది. అది పరిస్థితి. అయితే మరి అలాంటి విపత్తు చేసే వాళ్ళని అయితే రాజద్రోహం కింద అరెస్ట్ చేయాలనేది కూడా ఒకప్పుడు నా చిన్నతనంలో ఈ పూర్వకాల సినిమాల్లో రాజద్రోహం అని శిరసకాండని అనేవాళ్ళు. మరి ఆ పని చేస్తే ఆ ఎదవలకు అది కూడా చేయొచ్చేమో. ఇప్పుడు ఒక ఆడపిల్లని రేపు చేసిన వాడికే ఉరిశిక్ష అంటున్నారు కదా.
ఏమంటున్నారు కదా, కేంద్ర హోమ్ మినిస్టరు, కేంద్ర సుప్రీంకోర్టు జడ్జీలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్మమ్మ గారు ఆ మహాతల్లి ఉరిశిక్షలు ఖాయం చేద్దామంటుంది కదా మొన్న కలకత్తా కేసుకి. అలాగే మరి కొన్ని లక్షల మందిని మానభంగం చేసి చంపేసినట్టేగా. ఒక 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 ఓటు బాక్స్ పగలగొడతామంటే ఏమో, అది పగలగొడతామంటే దాంట్లో పడే ఓట్లు ఎన్ని ఉన్నాయా నియోజకవర్గంలో అంతమంది చంపినట్టు. అది ఎంత నేరమో దీని మీద 100% ఎక్కువ నేరం. చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట తప్పుగా మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు అవనాయి, బీజేపీ వాళ్ళు అవనాయి, ఎవరైనా సరే డోంట్ కేర్, జనసేన అవనాయి, కాంగ్రెస్ అవనాయి, ఈ యద్దవ అవనాయి, నాలిక మీద అన్నం తింటాక నాలిక ఉండదు, రాక్షసి పుళ్ళు పుడతాయని నేను మీ టీవీ ముఖంగా తెలియపరుచుకుంటున్నా. ఇది నిజం.